20వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయము verse 20 please. 20వ వచనం అందరం కలిసి చదువుకుందాం దయచేసి. అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగించంత విశ్వాసము నెడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉన్నదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. Shall we pray? ప్రార్థన చేసుకుందామా? Father, ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, once again thank thee for bringing us to this last day of our meeting. మరొకసారి ఈ యొక్క మీటింగ్ లో చివరి రోజుకు మమ్మల్ని తీసుకొచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. We ask thee to bring to remembrance all that we have heard by thy spirit in the past 4 days. గత 4 రోజులుగా మీ యొక్క ఆత్మ ద్వారా మేము వినిన మాటలన్నిటినీ కూడా మాకు జ్ఞాపకం చేయమని ప్రార్థిస్తా ఉన్నాం. We know that thou art the God of all flesh. మీరు సర్వ శరీరులకు దేవుడై ఉన్నారని మేము ఎరుగుదుము. Lord, our memory is limited. ప్రభువా, మా యొక్క జ్ఞాపక శక్తి పరిమితమైనది. But thou hast given the promise that the Holy Spirit sent will bring everything to our remembrance. అయితే మా ఆయనకు పంపిన పరిశుద్ధాత్మ దేవుడు మాకు సమస్తమును జ్ఞాపకము చేయనని మీరు చెప్పి ఉన్నారు. So Lord, help us to depend upon thy spirit. గనుక ప్రభువా, మీ యొక్క ఆత్మ మీద ఆధారపడటకు మాకు సహాయం చేయండి. All these words that we heard when we face daily life circumstances, it may become our experience. మేము అనుదినము మేము ఎదుర్కొంటున్న పరిస్థితులన్నిటిలో కూడా మేము విన్న మాటలు మాకు అనుభవముగా అవటకు సహాయం చేయండి. Lord, we are foolish people. ప్రభువా, మేము మూర్ఖులమై ఉన్నాము. We don't know anything. ప్రభువా, మేమేమి ఎరుగము. We want to learn from thee. మీ ఎదురు నుండి నేర్చుకోవాలని ఆశపడుతున్నాము. Lord, rend thou the heavens, come and dwell thou in the midst of us, so that we may hear thy still small voice. ప్రభువా, ఆకాశమును వంచి మా యుద్ధకు వచ్చి మా యుద్ధ నివసించండి. మేము మీ యొక్క మాటను వినాలని కోరుకుంటున్నాం. None of us may go empty. మిమ్మల్ని ఒక్కరమైనా కూడా ఖాళీగా వెళ్ళిపోకుండా సహాయం చేయండి. Give us thy word. మీ మాటను మాకు ఇవ్వండి. We ask this, binding the powers of darkness in the name of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అంధకార శక్తులను బంధిస్తూ, Claiming the victory of the cross. సిలువ విజయాన్ని ప్రభువా మేము క్లెయిమ్ చేస్తూ, And help us to feel thy presence in this place. మీ సన్నిధిని మేము ఇక్కడ అనుభవించడానికి సహాయం చేయమని We ప్రార్థిస్తూ, have come here to see no man. అయ్యా, ఒక వ్యక్తిని చూడడానికి ఇక్కడికి రాలేదు. So Lord, we pray all of us may see except only the Lord Jesus. అందుకనే ప్రభువా, యేసుక్రీస్తు ప్రభువును మాత్రమే మేము అందరము చూడగలుగున సహాయం చేయండి. We commit ourselves and ask this in the precious name of our Lord and Savior Jesus Christ. మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. Amen. ఆమేన్. I don't know what to ask you, what all you'll remember. ఏమేమి మీకు గుర్తుంటాయో అని ఏం అడగాలో నాకు తెలియట్లేదు. But one thing, అయితే ఒక్క విషయం, we have the Holy Spirit of God with us. మన దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నారు. When the circumstance comes, you will remember. ఆ పరిస్థితి వచ్చినప్పుడు మీరు తప్పక దాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. Not practicing medicine every day these days. నేను ఈ రోజుల్లో ప్రతిరోజు మెడిసిన్ ప్రాక్టీస్ చేయట్లేదు కానీ ఇంకా when the problem of a patient comes, I can answer what and I can treat them also. ఇప్పుడు ఒక రోగి అయినటువంటి వాడు ఒక సమస్యతో వచ్చినప్పుడు ఇప్పటికీ కూడా నాకు జ్ఞాపకం వస్తాయి, నేను అతనికి వైద్యం చేయగలుగుతాను. Because what we learned will come into the mind when the time comes. ఎందుకంటే అయితే మనం ఏమైతే నేర్చుకుంటామో అవసరం వచ్చినప్పుడు అవి జ్ఞాపకం వస్తాయి. But I'll ask you few questions. అయితే నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. Whatever the Lord puts in my heart. నా హృదయంలో ప్రభు పెట్టిన వాటి గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను. Who will teach you all the truths in the word of God? Tell me. ఎవరు దేవుని వాక్యంలో ఉన్న సత్యం అంతటిని మీకు బోధిస్తారు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు. How do you receive the Holy Spirit? పరిశుద్ధాత్మ దేవుడిని ఎలా పొందుకుంటారు? You should tell with reference. ఆ రెఫరెన్స్ చెప్పి చెప్పాలి. Ephesians. ఎఫెసీయులకు రాసిన పత్రిక. Somebody said Ephesians. That's all. 1:13. మొదటి అధ్యాయము 13వ వచనము. Very good.
Now this Holy Spirit, ఈ పరిశుద్ధాత్మ దేవుడు, what is the function of the Holy Spirit? పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటి? Can somebody say all those things? ఎవరైనా చెప్పగలరా? ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు చేసే పరిచర్య ఏంటి? ఏమేం చేస్తారు మనకి? బోధిస్తాను. Okay, very good. Yes. Yes. సత్యంలోనికి నడిపిస్తారు. Then, ఆదరణకర్త. yes. And he gives one more important thing. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం మర్చిపోయారు. Yesterday we saw. నిన్నటి దినాన్ని మనం చూసింది. What is that? Yes. మన పాపాలు ఒప్పింపజేస్తాడు. Then, no, that is not written there. Yes, he convicts of sin. What is this? What is this? He is telling, I am telling. What is this? శక్తిని ఇస్తాడు. Shakti for what? శక్తి దేని కొరకు? ఎగరటానిక. ఎగరటానిక? గెంతటానిక? For what? Shakti. శక్తి దేని కొరకు? Okay, come. I'll take all of you now to Vijayawada town. Come. రండి, విజయవాడకు తీసుకెళ్తాను మిమ్మల్ని I'll tell. అందరినీ. You tell the gospel, brother. You tell. మీరు వెళ్ళి సువార్త చెప్పు, నువ్వు వెళ్ళి సువార్త చెప్పని చెప్తాను. What you will say? అప్పుడు ఏం చెప్తావు? No, Anna. No. అన్న నేను ఇప్పుడు కాదన్న, ఇప్పుడు కాదన్న, అన్న ప్లీజ్ అన్న అంట. Please. You come and tell your testimony here. నువ్వు వచ్చి సాక్ష్యం చెప్పమ్మా ఇక్కడ అంటే, Not this time. అన్న ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదన్న. What is that? ఏంటది? You have no power. నీకు శక్తి లేదు. When you are coming to house of God, దేవుని ఇంటికి, మనం దేవుని గృహానికి వస్తున్నప్పుడు we will put the Bible inside one nice bag. బైబిల్ ఒక మంచి బ్యాగ్ లో పెట్టుకొని వస్తాం. Why? ఎందుకు? Nobody, friends should ask where you are going. స్నేహితులు ఎవరు కూడా ఎక్కడికి వెళ్తున్నారు అని అడగకూడదు నిన్ను. No power. అక్కడ శక్తి లేదు. No power to carry the word of God. దేవుని వాక్యాన్ని మోసుకుని రావడానికి శక్తి లేదు. Why is all this? ఎందుకు ఇలా జరుగుతుంది? Because the Holy Spirit may have been grieved or you are not yet born again. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ యందు దుఃఖపడుతూ ఉంటాడు, లేక నువ్వు తిరిగి జన్మించలేదు. So who is the man who received power so much that he came all the way to India? భారతదేశానికి వచ్చేంతగా శక్తి పొందుకున్న ఒక వ్యక్తి ఎవరు? తోమా. Before the resurrection, did he have Shakti? మరి పునరుద్ధానానికి ముందు ఆయనకు శక్తి ఉందా? After the resurrection, పునరుద్ధానం తర్వాత Jesus told in Acts 1:8, అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు చెప్పారు, when the Holy Spirit comes, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు he will give you power మీరు శక్తిని పొందుకుంటారు. to witness in Judea, Jerusalem, Samaria, all the uttermost ends of the earth. యెరూషలేములోను, యూదయ, సమరయ దేశమునంతటను భూదిగంతముల వరకు మీరు సాక్షులుగా ఉంటకు. So did the Holy Spirit come on the immediate soon after the ascension? కనుక పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువారు ఆరోహణం అయిపోగానే వచ్చేసారా? Which day? ఏ రోజున వచ్చారు? Did Jesus say so and so day he'll come? యేసు ప్రభువారు పలానా దినమున వస్తారు ఖచ్చితంగా అని చెప్పారా? When did he come? మరి ఎప్పుడు వచ్చారు? Means what? Which day? First day or 10th day? మొదటి రోజు అంటే ఎన్నో రోజు? మొదటి రోజా, 10వ 20th రోజా, day? 50వ రోజు, 50th day. 50వ రోజు. Penta means 5, you know, penta 5. పెంటికోస్ట్. పెంట అంటే 5. Pentecost means 50th. పెంటికోస్ట్ అంటే 50వ రోజు. That's why it's written Pentecost dinam. It's written పెంతికోస్తు dinam. Pentecost day, on the day of Pentecost. అందుకనే పెంతికోస్తు దినమున రాయబడి ఉంది అక్కడ. Not on the 40th day, 50th day. 40వ రోజున కాదు, 50వ రోజున అని. 50th day from when? 50వ రోజు అంటే ఎప్పటి నుండి? From the ascension. ఆరోహణము నుండి. Okay. After receiving the Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న తర్వాత what does the Holy Spirit give you? పరిశుద్ధాత్మ మీకు ఏమిస్తారు? No, not that. What is the symptom that you have received the Holy Spirit? పరిశుద్ధాత్మ దేవుని నువ్వు పొందుకున్నావు అనటానికి గుర్తు ఏంటి? నీలో జరిగే కార్యం ఏంటి? Peace, okay. సమాధానము, joy in the Holy Ghost. Then ఆత్మయందుల ఆనందము. Then ఇంకా నీతి, నీతి, righteousness. నీతి కలుగుతుంది. What is this? ఏంటిది? The kingdom of God. దేవుని రాజ్యము. What is the kingdom of God? Answer. దేవుని రాజ్యము అంటే ఏంటి చెప్పండి? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మయందుల ఆనందం. Okay, I want one person to stand up and recite John 3:3. ఎవరన్నా ఒక్కరు లేచి నిలబడి
యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చెప్పాలని కోరుకుంటున్నాను. One person stand up. ఎవరైనా ఒక్కరు లేచి నిలబడి చెప్పాలి. Don't turn your Bibles. బైబిల్ ఓపెన్ చేసి, Not the preaching time now. Not. బైబిల్ ఓపెన్ చేసి కదా, బైబిల్ Stand చూడకుండా. up. Quickly stand up. ఎవరైనా ఒకరు వెంటనే నిలబడి చెప్పాలి, బైబిల్ చూడకుండా చెప్పాలి. Stand up. Don't see the Bible. Stand up. You want బైబిల్ to- చూడక ముందు Sister, నిల్చోవాలి. stand up. నిలబడి చెప్పండి ఎవరైనా. You tell. You tell. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. You only. Yes. Tell. Stand up. Tell. What is John 3:3? Parloka Rajyam. You say. Not. Very good. I wanted that only. Yes, you are right. పరలోక రాజ్యం ఒక్కడు తిరిగి జన్మించితే గాని పరలోక రాజ్యము చూడలేడు. Not entering. నాట్ చేరుకోలేడు అనకూడదు, అక్కడ వాక్యం అలా లేదు. Okay, about entering, where is it written? మరి Who will enter? చేరుకోవడం గురించి ఎక్కడ రాబడి ఉంది? ఎవరు చేరుకుంటారు పరలోక రాజ్యము? First చూడాలి. ఫస్ట్ మొదట చూడాలి. Secondly, రెండవది ఏం చేయాలి? to enter, ప్రవేశించడానికి ఏం చేయాలి? what you should do? ఏం చేయాలి చెప్పండి. What? రిపెంట్. Repentance. Repentance only you started seeing kingdom of God. నోయింగ్. After repentance, only- మారుమనసు తర్వాతే దేవుని రాజ్యం చూడటం ప్రారంభించావు. ప్రవేశించడానికి ఏం చేయాలి? ఎవరు ప్రవేశిస్తారు? who will enter? ఎవరు ప్రవేశిస్తారు? Huh? సిద్ధపడిన వారు. Those who are ready. How you will get ready? That's it. ఎలా Who will సిద్ధపడతారు? enter? The Bible says very clearly, బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, who can start seeing the kingdom of God? దేవుని రాజ్యమును చూడగలిగిన వారు ఎవరు? Those who are born again. తిరిగి జన్మించిన వారు. యోహాను 3:3 ప్రకారం. Only repentance. That is right. అదే మారు మనసు. Next. Ah, Who will తర్వాత? enter? Who will enter? ఎవరు దేవుని రాజ్యమును చేరుకోగలరు, ప్రవేశించగలరు? ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశించగలరు? Who? Huh? No. కాదు, no. That is not the answer. Yes, Niti Nimjam, that is all reasons. Those are all other things. I am saying the basic thing what God wants. మన దేవుడికి కావాల్సినటువంటి ప్రాథమికమైన విషయం ఏంటి? I told you. Huh? Holiness. 18th chapter, Matthew, మత్తయి సువార్త 18వ అధ్యాయం verse 3. 3వ వచనం. All together shall we read? అందరం కలిసి చదువుదాం. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు అయితేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మర్చిపోయినారా? మర్చిపోయినా Brother బ్రదర్. Joseph, today no lunch for everyone. ఇవాళ ఎవరికి భోజనాలు లేవు ఇక. Because if you give lunch, no, that time they will, concentration is going on the food and they will forget whatever they learned. భోజనానికి వెళ్తున్నప్పుడు దృష్టి అంతా భోజనం మీద వెళ్ళిపోతుంది, నేర్చుకున్న విషయాలు మర్చిపోతున్నాం. See, don't, when we used to go for our exams, పరీక్షలకు వెళ్తున్నప్పుడు medicine is so much, so much. మెడిసిన్ చదవంటే చాలా ఎక్కువ ఉంటుంది సిలబస్. This big books we have to పెద్ద read. పెద్ద పుస్తకాలు చదవాల్సి We వస్తుంది. cannot finish reading that one day before exam also. పరీక్షకు ఒక్క రోజు ముందు చదివితే కుదరదు, అక్కడ చదవలేము. Whatever comes, we have to answer. ఎందుకంటే ఏ ప్రశ్న వస్తే దానికి సమాధానం రాయాలి. You can't say, I know only about head, I don't know about heart and lungs. నాకు ఓన్లీ ఆ మెదడు గురించి తెలుసు కానీ గుండె గురించి కానీ ఊపిరితిత్తులు కానీ తెలియదు అని చెప్పలేవు. Anything can be asked. ఏదైనా అడగవచ్చు వాళ్ళు. So what you have to do? కాబట్టి ఏం చేయాలి? When we go to the exam, పరీక్షకు వెళ్ళినప్పుడు we will not even talk to each other. ఒకరితో ఒకరు కూడా మాట్లాడుకోము. Because if you talk, you will forget. ఎందుకంటే మాట్లాడుతూ ఉంటే మర్చిపోతాం. What do we do? అప్పుడు ఏం చేస్తాం తెలుసా? What do we do? అదే ఏం చేస్తూ ఉంటామంటే, After the meeting is over, మీటింగ్ అయిపోయిన తర్వాత we will start talking here and there, everywhere, and we'll forget all that we learned. మనం ఏం చేస్తూ ఉంటామంటే మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ అక్కడ ఇక్కడ కబుర్లు చెప్పుకుంటూ మీటింగ్ లో చెప్పిన విషయాలన్నీ మర్చిపోతాం. We must not forget. అలా మర్చిపోకూడదు. Don't forget all these things. ఈ విషయాలు మర్చిపోకూడదు. When you have written it, మేము రాసుకున్నప్పుడు go home and ask the Lord to remind you when you read it again. ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని మరలా చదువుకుంటూ ఉన్నప్పుడు ప్రభువా మరలా దీన్ని జ్ఞాపకం చేయండి అని అడగండి. Okay. Next question. When did the disciples believe the scriptures? శిష్యులు ఎప్పుడు లేఖనాల్ని నమ్మారు? When did the other people believe Jesus? మరి ఇతరులు ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మారు? Immediately. Okay.
వెంటనే సూచక్రియలు చూసినప్పుడు. Yes, very good. Now tell me the principle of Jesus Christ ministry. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పరిచర్యలో ఆయనకున్న నియమం ఏంటి? ఆయనకున్న నియమం ఏంటి? Yes, okay. No, I am asking. I'll put the question properly. సరిగ్గా మళ్ళీ ఇంకొకసారి. Is it preaching the kingdom of God and healing, or healing and then preaching the kingdom of God? Which is the order? యేసు ప్రభువు వారి యొక్క పరిచర్యలో క్రమం ఏంటి? మొదట పరలోక రాజ్యం గురించి ప్రకటించి తర్వాత స్వస్థపరచటమా, లేక స్వస్థపరిచి తర్వాత పరలోక రాజ్యం ప్రకటించటమా? Very good. మొదట పరలోక రాజ్యం ప్రకటించడం, తర్వాత స్వస్థపరచడం. From where are you telling this? మరి ఎక్కడి నుంచి చెప్తున్నా మీరు ఈ విషయాలు? మత్తయి సువార్త 10వ అధ్యాయము Yes, 7th verse. 7వ Okay. వచనం. Then another thing, ఇంకొక విషయము Mark. Somebody was telling Mark. మార్కు సువార్త Ah, ఎవరు చెప్తున్నారా? 16. 16వ అధ్యాయము Ah. Mark 16, 20. 20వ వచనం. What is written there? Somebody read. ఎవరన్నా చదవండి. 20వ వచనం. మార్కు 16:21 చదవండి. ఒకరు చదవండి త్వరగా. 16, 20. 16:20 అమ్మ కరెక్ట్. వారు బయలుదేరి ఆ. వాక్యమంతటా ప్రకటించింది. Then వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించి ప్రభు వారికి సహాయకుడై ఉండి వెనువెంట జరుగుచున్న వచ్చిన సూచక క్రియల వలన వాక్యంను స్థిరపరచుచుండెను. after that, ఆమేన్. Amen means what? ఆమేన్ అంటే అర్థం ఏంటి? Let it be so. అలాగ జరుగును గాక. So I am asking you one more question. కనుక ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను. There are many TV channels and ministries which you are watching. అనేకమైన టీవీ ఛానల్స్ ఉన్నాయి, రకరకాల పరిచర్యలు మీరు చూస్తూ ఉంటారు. Now I am not asking question. I am saying Christ ministry is like this. Antichrist ministry will be ulta. నేను చెప్తున్న విషయం ఏంటంటే క్రీస్తు పరిచర్య ఇలాగుంటే క్రీస్తుకు వ్యతిరేకంగా ఉండే పరిచర్య దానికి ఉల్టాగా ఉంటుంది, రివర్స్ లో ఉంటుంది. So don't watch such channels. గనుక అలాంటి ఛానల్స్ ని చూడవద్దు అసలు. Not only cartoon and movies, even these. కార్టూన్లు, మూవీస్, సినిమాలు మాత్రమే కాదు, ఇలాంటి ఛానల్స్ కూడా చూడవద్దు. If you see the channel, ఆ ఛానల్ చూస్తుంటే see all the testimonies, ఆ సాక్ష్యాలు వింటూ ఉంటే and you see if there is at least one person who is saying, I got cheppana sekemaina santosham and సమాధానం. ఎవరైనా ఆ సాక్ష్యాలు చెప్పే వాళ్ళు ఒక్కరైనా కూడా చెప్పన సఖ్యం గాని సంతోషము సమాధానం నేను పొందుకున్నానండి అని చెప్పే వాళ్ళు ఉన్నారేమో గమనించండి. If it is there, అలా ఉంటే don't put off that channel. అప్పుడు ఆ ఛానల్ మార్చివేయవద్దు. If it is not there, అది లేకపోతే close that channel. ఆ ఛానల్ మార్చేయండి, Instead తీసివేయండి. of that, you can watch news. దాని బదులు న్యూస్ చూడవచ్చు. So don't think always 24 hours in my house only. And if you go to some house, and you see the TV, ఏదైనా ఒక ఇంటికి వెళ్తే ఒక టీవీని చూస్తున్నప్పుడు when you ask them, మీరు అడిగితే you don't ask, you look at the TV, then they think, oh, brother is thinking we are watching movies. మీరేం అడగకపోలేదు, ఆ టీవీ మేము అలా చూస్తా ఉంటే వాళ్ళు అనుకుంటారు, ఆహా బ్రదర్ ఏమో మేము సినిమాలు చూస్తున్నామో అనుకుంటున్నారు. Brother, when Brother, my husband goes for work, నా భర్త ఉద్యోగానికి వెళ్ళినప్పుడు doing all the work in my house, ఇంట్లో పనులని నేను చక్కపరుచుకుంటున్నప్పుడు 24 hours I'll keep it on, brother. 24 గంటలు టీవీ ఆన్ అయ్యే ఉంటుంది బ్రదర్. All these channels, ఈ ఛానల్స్ అన్ని చూస్తుంటాం. Miracle Net, God Net, and all the net. మిరకల్ నెట్, లేక ఆరాధన టీవీ, శుభవార్త, ఇలాంటివి They are all real nets only. అవన్నీ నిజంగా వలయాలే. They will catch you. అవి మనం పట్టుకుంటాయి మిమ్మల్ని. Why? ఎందుకు? Because they don't want you to know and understand many more things from the word of God. దేవుని వాక్యం నుండి మరి ఎన్నో విషయాలు మీరు తెలుసుకొని గ్రహించడం వారికి ఇష్టం లేదు కాబట్టి. Okay, I think that is enough questions. ప్రశ్నలకి చాలు. Now we will go back to the word. ఇప్పుడు దేవుని వాక్యంలోకి మరలా వెళ్దాం. Matthew మత్తయి సువార్త chapter 17, 17వ అధ్యాయము verse 20. 20వ వచనం. It says, because of your unbelief. ఇక్కడ రాయబడిన మాట,
మీ అల్ప విశ్వాసము చేతనే. Because of your unbelief, మీ అల్ప విశ్వాసము చేతనే. what the Lord is saying, ప్రభు ఏమంటున్నారంటే, you have faith as a grain of a mustard seed, మీకు ఆవగింజంత విశ్వాసము నీడల you shall say to this mountain, remove, ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే it shall be removed, అది పోను. and nothing shall be impossible unto you. మీకు అసాధ్యం లేదు ఏది ఉండదు. Says, if we have faith, నీకు విశ్వాసము నీడల. faith means, విశ్వాసం అంటే నమ్మకం is different, faith is different. చూడండి, నమ్మకం వేరు, విశ్వాసము వేరు. Many people believed on Jesus seeing the miracles, అనేకులు యేసు ప్రభు చేసిన సూచక్రియలు చూసి అతను నమ్మారు, but none of them had faith. కానీ ఎవరికి విశ్వాసం లేదు. See, this faith, when does it start? విశ్వాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది? See 2 Corinthians chapter 4. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం చూడండి. 2 Corinthians chapter 4. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము. 2 Corinthians chapter 4. 2 కొరింథీయులు 4వ అధ్యాయము verse 6 and 7. 6-7 వచనాలు. Shall we all read together? దయచేసి కలిసి చదువుకుందామా. అంధకారములో నుండి వెలుగులో ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు హృదయంలో ప్రకాశించును గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకున్నట్లేదు గాని క్రీస్తు యేసుని గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. God who commanded the light out of darkness, అంధకారం నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడు. is the day when you are born again. అంటే నీవు తిరిగి జన్మించిన రోజు అది. What will happen? ఏం జరిగింది? He will put a treasure inside you. నీలో ఒక ధనాగారమును ప్రభు ఉంచుతారు. What is this treasure? ఏంటి ధనము? What is this treasure? ఏంటి ధనము? Costly things. చాలా విలువైన. Where is he put it? ఎక్కడ పెట్టాడు ఇవన్నీ? In earthly vessels. ఇది మంటి ఘటాలలో పెట్టాడు. Earthly vessels. ఈ మంటి ఘటాలలో. And what is this? ఏంటి What is this called? ఏమని పిలుస్తున్నాం దీన్ని? 1 Peter పేతురు రాసిన మొదటి పత్రిక chapter 1 మొదటి అధ్యాయము verse 7. 7వ వచనము. That the trial of your faith be కలిసి much చదువుకుందాం. more నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడినది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. So what is this? ఏంటిది? What is this gold? ఏంటి ఈ బంగారం అంటే ఏంటి? ఇక్కడ రాయబడిన బంగారము What is this? చెప్పండి. ఏంటి ఈ బంగారము? విశ్వాసము. Faith. This is the faith which is precious ఇది gold. అమూల్యమైనటువంటి విశ్వాసము. So Lord will sometimes try to through fire. కనుక దీన్ని అగ్ని వలన ప్రభు పరీక్షిస్తారు. And then what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? Lord will see. అప్పుడు ప్రభు చూస్తాడు. When the day you were born again, నీవు తిరిగి జన్మించిన రోజు he put gold, silver, so many things inside the earthen vessel. మంటి ఘటమైన నీలోని ఆయన బంగారము వెండి లాంటి విలువైన వస్తువులు ఎన్నో పెట్టారు. Why? ఎందుకు పెట్టారు? This earthen vessel ఈ మంటి ఘటము is a vessel of sin. ఇది పాపములో ఉన్నటువంటి ఘటం. ఇది It will fall into sin any time. ఇది ఎప్పుడైనా సరే పాపంలో పడిపోయే అవకాశం ఉంది. So that is why he is not putting the treasure in the spirit. అందుకనే Spirit of man he is not putting it. అందుకనే ఈ యొక్క ధనమును మానవుని ఆత్మలో ఆయన ఉంచట్లేదు. He is putting inside the earthen vessel. అందుకనే మంటి ఘట్టములలో దాన్ని ఆయన పడుతున్నాడు. There is a reason. దానికి ఒక కారణం ఉంది. And out of that precious things, ఆ యొక్క విలువైన ప్రశస్తమైన వాటిలో నుండి what is gold? బంగారం ఏంటి? What is gold? పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారం బంగారం ఏంటి? Faith. విశ్వాసము. So once in a while, కనుక అప్పుడప్పుడు God will say, ప్రభు అంటాడు, angel, దేవదూత go and take that gold out. వెళ్ళి ఆ బంగారం బయటికి తీయు. Put it inside some fire. దాన్ని ఒకసారి అగ్నిలో పెట్టు. Let us see how pure it is. ఎంత విలువ, ఎంత స్వచ్ఛమైనదో తెలుసుకుందాం. Lord, how long shall I put it? ప్రభు ఎంత కాలం దాన్ని అగ్నిగుండంలో ఉంచాలి? Put it for 5 months. 5 నెలలు ఉంచు. Put it for 1 year. లేక 1 సంవత్సరం ఉంచు. So like that there is a time frame for every problem that we go through. గనుక మనము ఏ సమస్య అయితే ఉన్నామో ప్రతి సమస్యకి దేవుడు కాలంలో నియమించి ఉన్నాడు. So then after that, ఆ కాలం అయిన తర్వాత put it back. మరలా లోపల పెడతారు. Very good gold. మంచి బంగారం. Faith is there inside. విశ్వాసం ఉంది లోపల. Yes, Hebrews chapter 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. Hebrews chapter 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. Hebrews chapter 12. హెబ్రీయులు 12వ అధ్యాయము verse 1 and 2. 1-2 వచనాలు కలిసి చదువుకుందాం. Now we are leaving the conventions and we are going from here. ఇప్పుడు మనం ఈ కన్వెన్షన్స్ అయిపోయిన ఈ కోడికలు
ఇక నుంచి తిరిగి వెళ్ళిపోతున్నాం. When you go, తిరిగి వెళ్ళిన తర్వాత run your race. నువ్వు పరుగు పందెంలో పరిగెత్తాలి. How will you run? ఎలా పరిగెడతావు? See 1 and 2. చూడండి 1-2 వచనాలు కలిసి చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలన మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కృపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. See, we are compassed about with great witnesses. ఇదిగో మనం గొప్ప సాక్షి సమూహం చేత ఆవరింపబడి ఉన్నాం. Let us lay aside every weight. గనుక ప్రతి భారమును మనం విడిచిపెట్టి. See, sometimes our work becomes a weight. కొన్నిసార్లు మన పని మనకి భారం అయిపోతుంది. Our children become a burden. మన పిల్లలు మనకు భారం అవుతారు. Our husband or a wife will become a burden. లేక నీ భర్త నీ భార్య నీకు భారముగా ఉంటుంది. Financial constraints will become a burden. ఆర్థికమైనటువంటి ఇబ్బందులు భారం అయిపోతాయి. So many burdens will come. ఇన్ని భారములు ఉంటాయి నీకు. What will these burdens do? ఈ భారములన్నీ ఏం They చేస్తాయి? will not let you run. నిన్ను పరిగెత్తనివ్వవు. So what you should do? గనుక నువ్వేం చేయాలి? Put it aside. దాన్ని విడిచిపెట్టి. God is not saying throw it off. ప్రభు దాన్ని విసిరి పారేయమనట్లేదు. God is not saying my wife is a burden so I'll throw away my wife. నా భార్య చాలా భారంగా ఉందండి కాబట్టి నేను తోసేస్తాను My అట్లా children బయట. are a burden so I'll throw them in the orphanage కానీ నా పిల్లలు చాలా భారంగా ఉన్నారు కాబట్టి దీన్ని తీసుకుని అనాథాశ్రమంలో చేర్పిస్తాను or అట్లా. hostel. అలాగే హాస్టల్లో No, that చేర్పించేస్తానని is not అనట్లేదు. God's plan. అది కాదు దేవుని యొక్క ప్రణాళిక. God saying, దేవుడు ఏమంటున్నాడు? let us run with patience the race that is set before us. మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తడం అంటున్నాడు. So there is need of patience also. గనుక ఓపిక కూడా కావాలి మనకి. Patience is needed. ఓపిక అవసరము. Yesterday we saw నిన్న చూసాం మనము. one more question now. ఇంకో ప్రశ్న ఇప్పుడు. How will you know whether you have patience? మీకు ఓర్పు ఉన్నదో లేదో మీకు ఎలా తెలుస్తుంది? How will you know? సమ. Huh? Where is it? Sama. Where is it in the ఎక్కడ Bible? రాయబడింది అలాగని? Uh, రోమిలికి రాసిన పత్రిక. Romans, very good. చెప్పండి నెక్స్ట్. Romans, there are 16 chapters. Which chapter you like? 5వ అధ్యాయము verse 5. 3వ వచనం. 3, yes. వెరీ గుడ్. Tribulation worketh patience, patience, experience, experience, hope, and hope maketh not ashamed. అయితే శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయను. So we saw to test the faith, whether you have faith, నీకు విశ్వాసం ఉందో లేదో తెలుసుకోవడానికి God puts it into some fire. ప్రభు నిన్ను ఒక అగ్నిలో దాని విశ్వాసాన్ని ఉంచుతారు. That is why those who have faith, గనుక ఎవరికైతే విశ్వాసం ఉంటుందో their heart will not be on the bangaram, వాళ్ళ హృదయం బంగారం మీద ఉండదు. not on the gold, బంగారం మీద ఉండదు. not how much gold we are giving in the marriage and taking in the marriage. వివాహంలో ఎంత బంగారం ఇస్తున్నాం, ఎంత బంగారం తీసుకుంటున్నాం అన్న దాని మీద వాళ్ళ హృదయం ఉండదు. Not at all that. అది కాదు అది. This gold will perish. ఈ బంగారం నశించిపోతుంది. But this faith, అయితే విశ్వాసము, see this earthly gold also, ఈ భూసంబంధమైన బంగారం కూడా you wear it on your earthly body. ఈ భూసంబంధమైన శరీరం మీద దాన్ని ధరించుకుంటావు. This gold of faith put by the Lord and treasure, అయితే దేవుడి చేత పెట్టబడిన విశ్వాసమైనటువంటి బంగారము that also is put in the earthen vessel. అది కూడా ఈ యొక్క మంటి ఘట్టంలోనే పెట్టబడినది. So why is He given us this faith? మరి ఎందుకు దేవుడు ఈ విశ్వాసం ఇచ్చారు మనకి? Why? ఎందుకు? He is so that ఎందుకంటే patience, ఓర్పుతో you read the word of God దేవుని వాక్యాన్ని చదువుకుంటాం, and you hear the voice of God, దేవుని స్వరం and వింటామని, it becomes faith. అప్పుడు అది నీ విశ్వాసముగా పెరుగుతా ఉంటుంది. Every trial and affliction you will have victory. ప్రతి శ్రమలోను, ప్రతి సమస్యలలోను నీకు విజయం కలుగుతుంది. Faith only brings the victory. విశ్వాసం మాత్రమే విజయం తీసుకొస్తుంది. You turn with me to 1 John. యోహాను రాసిన మొదటి పత్రిక చూసినట్లయితే 1 John chapter 5. 5వ అధ్యాయము 1 John chapter 5. 5వ అధ్యాయము Verse 4. 4వ వచనము. Whatsoever is born of God overcometh the world. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం అండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించున విజయము మన విశ్వాసమే. See, only the Vishwasam can help us to overcome the world. విశ్వాసం మాత్రమే లోకమును జయించుటకు మనకు సహాయం చేయగలదు. Nothing else can help us ఇంకా overcome. ఏది కూడా మనకు సహాయం చేయలేదు. Hebrews chapter 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో Verse 2. 2వ వచనము. So in this race, కనుక ఈ పరుగు పందెంలో have patience. నీకు ఓర్పిక ఉన్నది. And then verse 2 says, 2వ వచనం చెప్తుంది కదా, looking unto Jesus, the author and finisher of our faith. విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించువాడినైన యేసు వైపు
వైపు చూచుచు, looking to Jesus. యేసు వైపు చూస్తూ, He is the one who will start the faith and end the faith. ఆయనే విశ్వాసము కర్త, దాన్ని ప్రారంభించేవాడు, దాన్ని ముగించేవాడు కూడా. So if brother Himakar is born again, ఇప్పుడు ఒకవేళ నేను తిరిగి జన్మించిన వాడినైతే he puts that faith inside him, నాలో ప్రభు విశ్వాసం ఉంచుతారు in the earthen vessel, మంటి ఘట్టములో, so that he will be an overcomer. అప్పుడు నేను జయించేవాడుగా ఉంటాను. That is why he will not go back to his sins. అందుకనే నేను మళ్ళా తిరిగి నా పాపంలోనికి వెళ్ళిపోను. See 1 Corinthians కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూస్తే chapter 15 15వ అధ్యాయము verse 14. 14వ వచనము. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 14వ వచనము. And if Christ be not, మరియు క్రీస్తు లేపబడి ఉండని యెడల faith also is, మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. this is for believers. ఇది విశ్వాసుల కోసం రాయబడిన The మాట. Lord Jesus Christ is not risen again, యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేపబడి ఉండని యెడల then we don't have any power to overcome. అప్పుడు జయించడానికి మనకి శక్తి లేదు. We'll be like these Hindu temples, when you go into this. మనం ఇక మామూలు దేవాలయాలకు వెళ్ళినప్పుడు, గుళ్ళకి వెళ్ళినప్పుడు ఇలా చేస్తున్నట్లు అలా చేస్తూ ఉంటాం. In our school days, మాకు స్కూల్ దినాలలో, when we were studying there in our school days in Vellore, స్కూల్ డేస్ లో మేము వెల్లూరులో చదువుతూ we ఉన్నప్పుడు had to go by that city bus to our school. అక్కడ సిటీ బస్ ఎక్కి మేము స్కూల్ కు వెళ్ళవలసిన Full పని వచ్చేది. rush, full rush. చాలా రద్దీగా ఉంటుంది ఆ బస్సు. Sometimes, we'll be, every Fridays we used to have chorus singing. Chorus. ప్రతి శుక్రవారము కోరస్ పాడాల్సిన ఇది ఉండేది Christian మాకు. school, it's a Christian అది school. క్రైస్తవ మిషనరీ స్కూల్ కనుక So all Fridays we used to have that. ప్రతి శుక్రవారము అది ఉండేది మాకు, So పాటలు పాడడం. my brother one guitar, me another bass guitar, and then we used to go to the school. కాబట్టి నా సహోదరుడు గిటారు, నేను గిటార్ పట్టుకొని స్కూల్ కు వెళ్ళేవాళ్ళం. All the other instruments are there in the school. మిగిలిన ఇన్స్ట్రుమెంట్ వాయిద్యాలన్నీ కూడా స్కూల్లో ఉన్నాయి. So very lively time we used to have. చాలా సంతోషకరమైన సమయం Getting ఉండేది. into the bus is a problem. అయితే బస్సు ఎక్కడం పెద్ద సమస్య. When we get into the bus, బస్సు ఎక్కినప్పుడు we have to receive scoldings from the conductor. ఆ కండక్టర్ దగ్గర తిట్లు తినాలి. He say, move in. లోపల జరుగు అంటుంటాడు. What is all this? Move. ఏంటి ఇవన్నీ తీసుకొచ్చి లోపల జరుగు He అంటుంటాడు. doesn't know the importance why we are carrying it. దాన్ని ఎందుకు మోసుకుని వెళ్తున్నావు, దాని ప్రాముఖ్యత అతనికి తెలియదు. అప్పుడు వెల్లూరు బస్ స్టాండ్ బస్ స్టాప్ వస్తుంది. That time they have lot of people coming from different places to get into this bus. అప్పుడు అక్కడ రకరకాల ప్రదేశాల నుంచి ప్రజలు వస్తుంటారు బస్ ఎక్కడానికి. So they have to reach Katpadi railway station. వాళ్ళందరూ కట్పడి రైల్వే స్టేషన్ చేరుకోవాలి. The bus last destination. బస్ అక్కడికి So he will want as many to come inside. కాబట్టి ఎక్కువ మంది బస్ ఎక్కాలని ఆయన అనుకుంటా ఉంటాడు. Before getting in, he welcomed us. బస్ ఎక్కక ముందు అయితే రండి రండి అని పిలుస్తున్నాడు. Now he is scolding us. ఇప్పుడేమో తడుతున్నాడు. And he is welcoming others inside. ఇతరులు ఆహ్వానిస్తున్నాడు. After they get in, వాళ్ళు ఎక్కిన తర్వాత another bus will come and stand in front of him. ఈ బస్సుకు ముందు ఇంకో బస్సు వచ్చి ఆగుతుంది. Then what he will do? అప్పుడు ఏం చేస్తాడు? Get down, this conductor and that conductor will be fighting. దిగిపోయి కండక్టర్ ఇద్దరు కొట్టుకుంటా You ఉంటారు. know how they'll be fighting? ఎలా కొట్టుకుంటారు తెలుసా? Time apare. See the time. టైం చూడు అంటుంటారు. 1 minute you have come early. ఒక్క నిమిషం ముందు వచ్చేసావు నువ్వు అంటారు. Why did you come 1 minute early? ఎందుకు ఒక నిమిషం ముందు వచ్చావు For అంటుంటారు. 1 minute there'll be a big argument and ఆ fight. ఒక్క నిమిషం కోసం పెద్ద వాదన కొట్లాట జరుగుతూ ఉంటుంది అక్కడ. Before our school bus stop, మా స్కూల్ బస్ స్టాప్ there రాకముందు is a long river bridge. ఒక పెద్ద రివర్, ఒక నది దాటవలసిన అవసరం ఉంది. ఒక Before బ్రిడ్జ్ the ఉంది. river starts, there is a big temple. ఆ నది ప్రారంభం అవ్వక ముందు ఒక పెద్ద గుడి ఉంటుంది. This conductor, we don't even understand what words he used, but when the temple comes, he will do this. ఏమి మాటలు వాడేవాడు తెలియదు కానీ ఆ టెంపుల్ రాగానే ఇలాగ అంటా ఉండేవాడు ఆ కండక్టర్. Why is that? ఎందుకు ఎలాగూ? So are we Christians. So మనం కూడా అలాగే, క్రైస్తవులు మనం కూడా అలాగే ఉన్నాం. what do we do? ఏం చేస్తుంటాం మనం? We keep on sinning and we keep on asking forgiveness. మనము పాపము చేస్తూ ఉంటాము, క్షమించమని వాళ్ళు అడుగుతూ ఉంటాం. What we'll say? ఏం చెప్తాము? బ్రదర్, It is all possible only for Jesus. ఇవన్నీ యేసు ప్రభుకే సాధ్యం అండి. We are all human beings. మనందరం మానవులు, మనుషులమే కదా. Which form did Jesus come? మరి యేసు ప్రభు గారు ఏ రూపంలో వచ్చారండి? మానవులు. Was he tempted? ఆయన శోధించబడ్డాడా? ఎస్. Did he fall into sin? మరి పాపంలో పడిపోయాడా? Why? ఎందుకు? He had the power of the Holy Spirit. ఆయనలో పరిశుద్ధాత్మ శక్తి ఉన్నది. He had faith which overcomes the world. ఈ లోకమును జయించే విశ్వాసం ఆయనకున్నది. That faith, same faith is given to us. అదే విశ్వాసము మనకి ఇవ్వబడి ఉన్నది. See book of Revelation. ప్రకటన గ్రంథము చూస్తే, Book of Revelation. ప్రకటన గ్రంథము Chapter 14 verse 12. 14వ అధ్యాయము
verse 12. 12వ వచనం. Shall we all read together, please? ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనం కలిసి చదువుకున్నామండి. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసం గైకొనుచున్న పరిశుద్ధులు ఓర్పు ఇందులో కనబడును. Here is the patience of the saints. పరిశుద్ధుల ఓర్పు. Here are they that keep the commandments of God. వీళ్ళు యేసును గూర్చిన ఆజ్ఞలు గైకొనిన వారు. You know the 12 commandments. మీకు తెలుసు కదా, 12 you know the 10 commandments. 10 commandments 10 ఆజ్ఞలు ఉన్నాయి. Actually there are more than that also. అంతకంటే ఎక్కువ ఉన్నాయి అసలు. And these commandments, ఈ ఆజ్ఞలు we are able to keep it. మనం దాన్ని గైకొనగలుగుతున్నాం. Why we are able to keep it? ఎందుకు, ఎలా గైకొనగలుగుతున్నాం? మనలో పనిచేస్తున్న పరిశుద్ధాత్మ శక్తిని బట్టి. What does this word say? ఏం చెప్తున్నారు ఇక్కడ The వాక్యము? patience of the saints, విశ్వాసుల పరిశుద్ధుల ఓర్పు, వీరు దేవుని ఆజ్ఞలు గైకొని వారు. faith of Jesus. యేసును గూర్చిన విశ్వాసము. That is why Jesus became the author and finisher of our faith. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారే మన విశ్వాసమును కర్తయు మన కొనసాగించువాడై ఉన్నాడు. First person on the face of the earth to overcome this world by faith is the Lord Jesus Christ. ఈ భూమి మీద విశ్వాసం ద్వారా లోకమును జయించిన మొదటి వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. That is why be of good cheer. అందుకనే ఆయన అంటున్నాడు, ధైర్యం తెచ్చుకున్నాడు, I have overcome the world. నేను లోకమును జయించి ఉన్నాను. Whatever is in the world he has overcome. లోకములో ఏదైతే ఉన్నదో దాని అంతటిని ఆయన జయించి ఉన్నాడు. Book of Revelation. ప్రకటన గ్రంథంలో, Book of Revelation. ప్రకటన గ్రంథము Chapter 13. 13వ అధ్యాయము Verse 10. 10వ వచనము. Last part. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 10వ వచనంలో Here is the చివరి భాగం. patience and the faith of the saints. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. In Revelation chapter Revelation chapter 14 we read patience of the saints and the faith of Jesus. 14వ అధ్యాయం ప్రకటన 14:12 మనం చదివాము, పరిశుద్ధుల ఓర్పు యేసును గురించిన విశ్వాసము అని చదివాము. But here we see ఇక్కడైతే 10వ faith వచనంలో of the saints. 12:10లో ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును These two చదువుతున్నాం. things are necessary. ఈ రెండు అవసరమే, Patience and faith. ఓర్పు విశ్వాసం. See, when the gold is put into the fire, చూడండి, బంగారమును అగ్నిలో పెట్టినప్పుడు if it says, అది ఒకవేళ అంటే, oh, I want to end my faith, నాకు విశ్వాసం నేను very ముగించాలనుకుంటున్నాను, uneasy in this fire. అసలు ఈ అగ్నిలో చాలా ఇబ్బందిగా ఉందండి నాకు. So Lord Jesus కనుక యేసు ప్రభు is the author and finisher of the faith. నీ విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడినై ఉన్నాడు. What is your name, brother? మీ పేరు బ్రదర్ వెంకటేష్. So if Venkat, are you born again? So if he is born again, వెంకటేష్ తిరిగి జన్మించినట్లయితే God will take a new book, the Lord Jesus himself. యేసు ప్రభు ఒక కొత్త పుస్తకం తీసుకుంటారు. He says this is the faith of Venkatesh. ఇది వెంకటేష్ యొక్క విశ్వాసం అని చెప్తారు. And he will write every day ప్రతిరోజు రాస్తూ ఉంటాడు, how by faith he overcame. ఎలాగ విశ్వాసం ద్వారా జయిస్తూ ఉన్నాడు. See 1 Corinthians కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక chapter 15. 15వ అధ్యాయము Chapter 15 verse 17. 15వ అధ్యాయము 17వ వచనం. If Christ be not raised, your faith is vain, you are yet in your sins. వినండి, చదువుదాం. క్రీస్తు మొదటి కొరింథీ 15:17. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకను మీ పాపములోనే ఉన్నారు. If Christ is not raised, క్రీస్తు లేపబడకపోతే you are still in your sins. మీరు ఇంకను మీ పాపములోనే ఉన్నారు. That is why అందుకనే Christians say క్రైస్తవులు అంటారు, we cannot be without sinning. మేము పాపము చేయకుండా So ఉండలేమంటారు. what happens? కనుక ఏం జరుగుతుంది? Sinning, asking forgiveness. Sinning, asking. పాపము చేయటం, క్షమించుకునవటం, పాపం చేయటం, క్షమాపణ వేడుకోవటం. That is not right. ఇది సరైనది కాదండి. What does the word of God say? దేవుని వాక్యం ఏం చెప్తుంది? You can be an overcomer. నీవు జయించేవాడుగా ఉండగలవు. The word of God in book of Revelation, ప్రకటన గ్రంథములో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, everywhere it says overcomer, overcomer, overcomer. అనేకమైన చోట్ల చెప్తా ఉన్నాడు, జయించువాడు, జయించువారు, జయించువారు అని. If you want to be an overcomer, నువ్వు జయించువాడుగా ఉండాలనుకుంటే you have to have this faith. నీకు ఈ విశ్వాసము నువ్వు కలిగి ఉండాలి. What is this faith? ఏంటి ఈ విశ్వాసము? Even it is spoken in the book of Revelation, the faith of Jesus, and it is the faith of the saints. ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లుగా యేసును గుర్చిన విశ్వాసం రాయబడి ఉంది, పరిశుద్ధుల విశ్వాసం రాయబడి ఉన్నది. 1 Corinthians 15:17 says, మొదటి కొరింథీ 15:17 చెప్తుంది, Christ is not raised, faith is vain. క్రీస్తు లేపబడిన యెడల మీ విశ్వాసము వ్యర్థమే. So this word, Matthew chapter 17. కనుక again. మత్తయి సువార్త 17వ అధ్యాయం మరలా చూస్తే, Matthew 17, మత్తయి సువార్త 17వ అధ్యాయం verse 20. 20వ వచనము. Because of your unbelief, for verily I say unto you, if ye have faith
as a grain of mustard seed, he shall say unto this mountain, remove hence to yonder place. మీ యొక్క విశ్వాసం చేతనే మీకు ఆవగించంత విశ్వాసమైనడలా ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. So this faith is not namakam. కనుక ఈ విశ్వాసం అంటే నమ్మకం కాదు. That is different. Belief is different. నమ్మకం వేరు, Faith is different. విశ్వాసం వేరు. But here it is saying, అయితే ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే faith comes from the word of God. విశ్వాసము దేవుని వాక్యం నుండి వస్తుంది. But when you are not able to believe, what will happen? అయితే నువ్వు నమ్మలేకుండా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? Nothing will happen. ఏమీ జరగదు. All the impossible things will be impossible only. అసాధ్యమైనవన్నీ కూడా ఇంకా అసాధ్యంగానే ఉంటాయి. So what does the Lord want? గనుక ప్రభు కోరుకుంటుంది ఏంటి? He wants you to be a man who lives by faith. నీవు విశ్వాసం వల్ల జీవించే వ్యక్తిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. See, once again we will read 1 John chapter 5. మరొకసారి యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక Verse 4. 5వ అధ్యాయము 4వ వచనం అండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. Whoever is born of God, that means born again people, దేవుని మూలముగా పుట్టిన వారంటే తిరిగి జన్మించిన వారు, they will be overcomers. వారు జయించు వారుగా ఉంటారు. If you are not a born again person, నువ్వు తిరిగి జన్మించిన వ్యక్తులు కాకపోతే then you can't know how to overcome. అప్పుడు ఎలా జయించాలో నీకు తెలియదు. See, book of Revelation, ప్రకటన గ్రంథము, book of Revelation, ప్రకటన గ్రంథము chapter 2, 2వ అధ్యాయము verse 1. మొదటి వచనము Don't read. చదవకండి. Says to the church at Ephesus, ఎఫెసులో ఉన్న సంఘముతో ఇలా రాయబడి ఉన్నది. he says in verse 7, 7వ వచనములో ఒక రాయబడి to ఉన్నది, him that overcometh. జయించువానికి. Verse 8, 8వ వచనము again to the church at Smyrna. స్మరణలో ఉన్న సంఘానికి. In verse 11 he says, to him that 11వ overcometh. వచనం మళ్ళా రాయబడి ఉంది, జయించువాడు Like అని. that you will see to every church he says, him that overcometh. అలాగే మనం చూసినట్లయితే ప్రతి సంఘముతో దేవుడు చెప్తున్నారు జయించువానికి అని. Now to overcome what we need? మరి జయించడానికి ఏం కావాలి? Patience, ఓపిక, faith. విశ్వాసము. That is why Jesus is saying, అందుకనే ప్రభు యేసు ప్రభువు let చెప్తున్నారు, us run the race with patience. అందుకనే ఓపికతో పరుగు పందెం పరిగెత్తడం. Looking to whom? ఎవరి వైపు చూస్తూ? Whom? ఎవరి వైపు? Who is యేసు. Jesus? Who is ఎవరు Jesus? యేసు? మరి He is our elder brother. ఆయన మనకు పెద్ద అన్న. He ran before us. మనకు ముందుగా పరిగెత్తారు. Patiently he ran. మనకు ముందుగా ఓపికతో By పరిగెత్తారు. faith he ran. విశ్వాసంతో He పరిగెత్తారు. was tempted like everyone. అందరి వలె శోధించబడి, But what happened? కానీ ఏం జరిగింది? He was an overcomer. ఆయన జయించిన వాడుగా That ఉంటున్నాడు. is why అందుకనే when he takes the book of our overcoming book about me and you, నా గురించి నీ గురించి the book of faith, book of ఆ faith. విశ్వాసం అనేటువంటి ఆ పుస్తకాన్ని ఆయన తీసుకుంటున్నప్పుడు Who is the author? దాని యొక్క కర్త, దాని యొక్క రచించిన వాడు ఎవరండి? Because he overcame and finished his earthly life by faith. ఆయన తన ఈ భౌతిక జీవితాన్ని ముగించాడు, విశ్వాసం ద్వారా జయించి ముగించాడు కనుక He became the author of the book of faith about me and you. ఆయన అలా చేశాడు కనుక నీ గురించి నా గురించి ఉన్న విశ్వాస పుస్తకానికి ఆయనే రచించేవాడుగా ఉన్నాడు, ఆయన కర్తగా ఉన్నాడు. So do you want to be an overcomer or a defeated person? చెప్పండి, ఇప్పుడు నువ్వు జయించేవాడుగా ఉండాలనుకుంటున్నావా, ఓడిపోయేవాడుగా ఉండాలనుకుంటున్నావా? Now you will say, ఇప్పుడు మీరు చెప్తారు, oh brother, this world is a very difficult world. బ్రదర్ ఈ లోకం చాలా కష్టం అండి అని How అంటారు. can we live like this? ఎలా జయించగలమండి? Olden days it was different. పాత రోజుల్లో అయితే వేరు, పరిస్థితులు వేరు. We will think like that. అలా అనుకుంటూ ఉంటాం మనం. It is not so. అది నిజం కాదు. Why are we failing? మనం ఎందుకు ఓడిపోతూ ఉన్నాం? Because we do not look at the author and finisher of our faith. మన విశ్వాసం కర్తవ్య దాన్ని కొనసాగించడానికి ఆయన వైపు చూడట్లేదు కనుక. When you look at him, మనం ఆయన వైపు చూస్తే you will have patience. నీకు ఓపిక ఉంటుంది. And though, as we heard yesterday, though we have tribulations, విన్నట్లుగా మనకు శ్రమ కలిగినను everything will work out one by one. అన్ని కూడా ఒక్కొక్కటిగా సమకూడి జరుగుతూ ఉంటాయి. You will have patience. నీకు ఓపిక కలిగి ఉంటావు. Because of the tribulation, ఆ శ్రమను బట్టి it will become an experience. అది నీకు అనుభవంగా మారుతుంది. And then you will begin to hope for the promises given to you. అప్పుడు నీకు ఇవ్వబడిన వాగ్దానం గురించిన నిరీక్షణ నువ్వు కలిగి ఉంటావు. The word of God says very clearly. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నమాట. What do we hope when we see? చూసినప్పుడు ఇక నిరీక్షణ ఏముంది? If you are able to see it, why do we have to hope? ఒకవేళ అప్పటికే నువ్వు చూస్తూ ఉంటే ఇక నిరీక్షణ అవసరం ఏముంది? Oh, we need patience. మనకి ఓపిక కావాలి. May the Lord help us. ప్రభు మనకు సహాయం చేయను గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందామా?
Loving Father, ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, thank you for bringing us this word this morning again. ఈ ఉదయ కాలంలో మరలా ఈ వాక్యాన్ని మీరు మాకు ఇస్తున్నందుకే మీకు వందనాలు. Now, Lord, we pray that the word given to each one of us in all these days may not be lost, may not fall to the ground. ప్రభువా, ఈ యొక్క దినాలలో మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యమంతా కూడా పోగొట్టుకోకుండా నేలను రాలకుండా ఉండకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. Lord, we pray, be with us in the next little part of the wedding ceremony that we need to have now. ప్రభువా, మేము ఇప్పుడు కలిగి ఉన్నటువంటి ఆ చిన్న వివాహం విషయంలో మీరు మాకు సహాయం చేయమని అడుగుతా ఉన్నాం. Thank you for teaching us in all these 4 days and give us humble hearts to learn from thy presence. ఈ 4 రోజుల్లో మా ప్రభువా మీ దగ్గర నుంచి అయ్యా దీన హృదయముతో నేర్చుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. So be with us in the next little session that we have now. గనుక ప్రభువా మాకు ముందున్నటువంటి చిన్న సెషన్స్ లో కూడా మాకు సహాయం చేయండి. Prepare the couple who are going to be united in marriage today. వివాహంలో ఐక్యపరచబడుతున్న దంపతులను మీరు సిద్ధపరచండి. Lord, thank you for being with us in these 4 days. Thy presence very much felt among us within the camp. ప్రభువా, యొక్క క్యాంప్ లో 4 దినాలు కూడా మీ సన్నిధిని అనుభవించడానికి మీరు చేసిన సహాయం బట్టి మీకు వందనాలు. Without you we can do nothing. మీరు లేకుండా మేము ఏమీ చేయలేము. We thank thee for thy promises. When we cry, you will hear and you will answer and be gracious. అయ్యా, మేము మొరపెట్టిన యెడల మీరు దయగల దేవుడు గనుక మీరు వింటానని ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు And వందనాలు. we thank thee for teaching us to preach about the kingdom of God and go about doing what you want us to do in the healing work and other things. దేవుని రాజ్యం నుంచి ప్రకటిస్తూ మీరు చేయమన్నటువంటి స్వస్థ కార్యాలు ఇతర కార్యాలు చేయగలగటానికి వస్తున్న వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. Lord, help us not to preach about miracles and wonders, but preach about the kingdom of God. ప్రభువా, Those who believe may have a sign and a healing or whatever to confirm thy word which we heard. ప్రభువా, అద్భుతాల గురించి ఆశ్చర్యకార్యాల గురించి బోధించడం కాకుండా దేవుని రాజ్యం గురించి బోధిస్తూ అలా బోధించినప్పుడు ప్రభువా సూచక్రియలు జరుగుతూ ఉన్నప్పుడు వారు మిమ్మల్ని నమ్మునట్లుగా సహాయం చేయండి. Lord, anybody with any physical needs, mental needs may be met by thee in this meeting. ప్రభువా, ఎవరైనా శారీరకమైన లేక మానసికమైన అవసరతలలో ఉన్నట్లయితే ఈ మీటింగ్స్ లో వారి అవసరత తీర్చబడును గాక. Thou art a wonder working God. ప్రభువా, నీవు అద్భుతములు చేసే దేవుడు. Lord, be with us in the rest of this time. ఈ మిగిలిన కాలంలో మాకు తోడుగా ఉండండి. No word may be lost when we go back to our home. తిరిగి మేము ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక్క మాటైనను మేము We పోగొట్టుకోకుండా ask this in the precious name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. Amen. ఆమేన్.